మంచి మంచి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి కానీ మొదలు హెడ్లైన్స్ అయితే చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండిలా. కొండెక్కిన కోడి కూర కిలో 350 పెట్టగలరా? బడుల నాస్తా పెడతారట సెంటర్ వాళ్ళు, రాష్ట్రాలకు రాసిండ్రు ఉత్తరాలు. మన లగ్గాలకు బయట దేశం చుట్టాలు, బాగానే చదివిస్తున్నారు డాలర్లు. రేట్లు పెంచుతాయట టెలికాం కంపెనీలు, పేదల జేబులకు వెట్టుడే తూట్లు. టమాటా దగ్గుతలేదు, దొండకాయ దొరుకుతలేదు, వంకాయ వద్దంటుంది, కాకరకాయ చేదుగుంది, బెండకాయ బెదురుగొస్తుంది, ఆనంకాయ అద్దే అద్దంటుంది, శామగడ్డ సాలంటుంది, పుల్లగంద పురిగలవనిస్తలేదు, తోటకూర తొవ్వకే రాకుంటుంది, పాలకూర పక్కకే రాకంటుంది. పిటాన పిరమున్నాయి మరి రేట్లు. ఏహే వీటికి పెట్టే పైసలతోని ఇంత చికెన్ తెచ్చుకుందామని పోతే ఏమున్నది, కండ్లు తిరిగి చక్కెర వచ్చేంత పని అయింది. కూరగాయలన్నీ పోయి కొండెక్కితే నేనుండేం చేయాలని కోడి సుత పోయి కొండెక్కి కూకున్నది. 10 రోజులకి ఇప్పటికి జమీన్ ఆస్మాన్ పరాకున్నది మరి చికెన్ రేట్ల. అప్పుడు 240 రూపాయల కిలో ఉంటే ఇప్పుడు స్కిన్ తోనే 300కు మీదనే ఉంటే స్కిన్ లెస్ 350 రూపాయలు ఉంది. ఇక బోన్లెస్ కావాలంటే ఇంకో 100 రూపాయలు చదివించుకోవాల్సిందే. ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత రేటు తక్కువ కావాలని ఎక్కువ ఉంది రేటు. గిరాక్ అస్సలు లేదు, బిజినెస్ లేదు. అది ఫామ్ తోనే రేటు ఉన్నది. లెక్కకైతే రేటు తగ్గాలి కానీ ఎందుకు పెరిగిందంటే కోళ్ళ దాదులు చాలా ఖర్చుతో పని అయింది. మునుపటి లెక్క దానా మందుల రేట్లు తక్కువ లేవు, దినం పెరుగుడే కానీ తగ్గుడన ముచ్చటే లేదు. మళ్ళీ ఎండాకాలంలో బీమార్లతో అట్లా కొంత తిప్పల. మీదికెళ్ళి కోడి పిల్ల సుత మునుపు 28 రూపాయలకు దొరికేది ఇప్పుడు 52 రూపాయల దాకా పడుతుందట. సాదుకొని తిప్పలైతుండే వరకు పెంచుడు తగ్గిచ్చిర్రు. ఈగేముంది, మార్కెట్లో తుణకలు తగ్గినాయి, రేటు పెరిగింది అన్నట్టు. ఇలా 100, 150, 200 కిలోలు అమ్మేటోళ్ళం. ఆల్మోస్ట్ 50 కిలోలు ఏమైనా సగం అమ్మలేదు. అగానట సగానికి సగం సుత అమ్ముతలేరు అన్నట్టు కాదా మరి. కిలో తీసుకపోదామని వచ్చిన వాళ్ళు రేటు చూసి 1/2 కిలో 1/2 కిలో అడగబట్టి ఇంకొందరు ఉత్తగనే మారుతుర్రు. కౌసు కూర తిన్నదే కావాలి అనుకుంటే అటు బోటి దిక్కు చూస్తుర్రు. ఇక రేట్ కోసం ఇది బోటి కేజీన్నర ఇట్లా వస్తుంది, 300. ఇదే తింటున్నారు ఎక్కువ. మొత్తానికి కోళ్ళు పెంచుడు తగ్గే వరకు రేటు పెరిగింది. మరి ఇక కోడి ఎప్పుడు కొండ దిగుతుందో మంచిగా పులుసు పెట్టుకొని ఎన్నడు తింటామో పో. బగ్గ చదివే పోరలకు ఎసొంటి గ్యారంటీ లేకుండా 10 లక్షల దాకా లోన్ ఇప్పించే పిఎం విద్యాలక్ష్మి, ఓబీసీ ఈబీసీ స్టూడెంట్లకు మంచి చదువు తెప్పించి స్కాలర్షిప్ ఇచ్చే పిఎం యశస్వి, అట్లనే బలహీన వర్గాలకు దళితులకు స్కాలర్షిప్లు. వీటితో పాటు పోర్లకు మంచి భోజనం పెట్టిస్తానికి మధ్యాహ్నం భోజన పథకం అందిస్తున్న కేంద్ర సర్కార్ ఇక ఇప్పుడు గీ కార్యం పెట్టుకోబోతుంది. రైట్, దేశంలో ఉన్న అన్ని సర్కారు బడి పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు నాస్తా సూత పెడతానికి తయారైతుంది సెంటర్ సర్కారు. ఇప్పుడు 8వ తరగతి దాకానే పగటి బోవ పెడుతుంది. వచ్చేడు నుంచి ఇంటర్ దాకా పెట్టే ఉపాయం చేస్తుంది. మేము గిట్ల ముంగడి పోదాం అనుకుంటున్నాం, మీరు ఏమంటారో చెప్పురని అన్ని రాష్ట్రాలకు ఉత్తరం రాసింది సెంటర్ చదువుల శాఖ. పోరలకు బువ్వా నాస్తాతో పాటు వంట చేస్తోళ్లకు నెలకు 1000 ఇచ్చేది ఇప్పుడు 3000కు పెంచబోతున్నారు. అట్లనే వంట కడతానికి 55 లక్షలు ఇస్తారట. ఇక పోరలకు ప్లేట్ గ్లాస్ గిట్ల కొనుక్కోవడానికి 100 రూపాయలు. ఇప్పుడు పిఎం పోషణ్ కింద నెలకు 13,000 కోట్లు ఖర్చు చేస్తుంది సెంటరు. మొత్తం ఖర్చులో సెంటర్ ఇస్తుంది 160 రూపాయలే. కడవ 40 రూపాయలు రాష్ట్రాలు పెట్టుకోవాలి. అంటే జనంతో బరువు ఎత్తుకోవాల్సి ఉంటది. అందుకే రాష్ట్రాలు ఏమంటాయో తెలుసుకుంటానికి ఉత్తరాలు రాసింది అన్నట్టు. సెంటర్ ఇప్పుడు ఆలోచన చేసింది కానీ ఆల్రెడీ మన తాన నడుస్తూనే ఉన్నది ఈ పథకం. అట్లా ఎక్కువ ఖర్చు అవుతుంది మన తాన. ఇప్పుడు సెంటరేగా పథకం అమల్లో పెడితే తెలంగాణ సర్కారుకు జనంత బరువు తగ్గినట్టే. ఎవల ముచ్చట ఎట్లున్నా మన సర్కార్ అయితే ఓకే అనుడు పక్కా. ఇప్పుడు ఆగ్రాకు పోతాం, తాజ్ మహల్ చూసి ఫోటోలు వీడియోలు గుంజుకొని వస్తాం. లేదంటే ఊటీకి పోతాం, ప్రకృతి అందాలు జలపాతాలు చూస్తాం. మైసూర్కు పోయినామంటే పక్క మహారాజా ప్యాలెస్ చూస్తానికే. అట్లనే కాశ్మీర్కు పోయినామంటే మంచు కొండల అందాలు చూసుకుంటా మంచు ఆనల తడిసి ముద్దైతానికే. ఇక అటు నుంచి ఇటు హైదరాబాద్కి టూరిస్టులు వచ్చిందంటే పక్క గోల్కొండ, చార్మినార్ ఇట్లా కట్టడాలు చూసి పోతారు. అంతే కదా. కానీ కొందరు టూరిస్టులు ఉత్త జాగలతోనే ఆగిపోతలేరు. మరి ఇంకేం చేస్తున్నారంటే బయట దేశాల టూరిస్టులు ఇండియాలో బగ్గ కాయిస్ చేసే జాగలేంటి అంటే తాజ్ మహల్, గుళ్ళు గోపురాలు, ప్రకృతి అందాలే కాదుల్లో పెళ్లి మండపాలు సుత.
అవు భారతదేశంలో లగ్గాలు ఎట్లా చేసుకుంటారు, సంగీత్ సంగతులు ఏంది, భరత్ స్టెప్పులు ఏందని తెలుసుకుంటానికి మునుం పెట్టి వస్తుర్రట. మళ్ళీ ఉత్తర గాదుల్లో మనిషికి 24,000 దాకా కట్నం చదివించుకుంటుర్రట మన లగ్గాలు చూస్తానికి. మరి మన పెళ్లిళ్ళంటూ పండుగ లెక్కనే ఉంటాయాయే. అది వాళ్ళకు చాలా కొత్తగా మంచిగా అనిపిస్తుందట. టూరిస్ట్ జాగలకు పోతే అక్కడ అందాలు మాత్రమే చూడొచ్చు. అదే ఇట్లా పెళ్లిళ్ళకు పోతే వాళ్ళ తిండి వంటకాలు పద్ధతులు అన్ని ఎరికైతే అని లైన్ కడుతుర్రట. వాళ్ళు పైసలు ఇచ్చి మరీ వస్తారు కాబట్టి పెళ్లి ఖర్చులు జనంతా కలిసి వచ్చినట్టే. అందుకే బయట దేశాల నుంచి వచ్చే చుట్టాలకు మనోళ్ళు సుత ఎల్కని చెప్తున్నారు. వాటికి సపరేట్ యాప్లు ఉంటాయి. ఏ లగ్గానికి పోవాలనుకుంటారో ఆ పెళ్లి పత్రికను పైకం పెట్టి కొనుక్కోవాలి టికెట్ కొనుక్కున్నట్టు. ఇక ఆ డేట్ నాడు పోతే అయిపోయాయి. పెళ్లి తంతు మొత్తం దగ్గరుండి చూడొచ్చు, వీడియోలు గుంజుకొని పోవచ్చు. ఢిల్లీ రాజస్థాన్ లో ఆల్రెడీ జోరుగా నడుస్తుంది ఈ ట్రెండ్. ఇక అటు జైపూర్ ఉదయ్పూర్ జోధ్పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు పేరు పోనేపాయే. అందుకే బయట దేశాల చుట్టాలు మేము వస్తామని ఎగబడుతుర్రు అన్నట్టు. సంబరపడాల్సిన ముచ్చటే. ఇప్పుడంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కానీ అప్పట్లో ఎట్లుంటుండే, ఊర్లో ఒకటో రెండో ల్యాండ్ ఫోన్లు ఉంటే అదే మా ఎక్కువ. ఇక ఎవరు మతలా పంపాలన్నా వాళ్ళకు ఫోన్ చేసి మా ఊళ్ళని పిలవమని చెప్పి మళ్ళక ఫోన్ చేసేది. అటెన్క ఎస్టీడీ బూతులు కాయిన్ బాక్సులు వచ్చినాయి. అవి అయినాక సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చినాయి. ఇక 10 రూపాయలు పెట్టి ఓ కార్డు కొని గీకి రీఛార్జ్ చేసుకొని మాట్లాడేది. మళ్ళా అక్కెరున్నప్పుడు మళ్ళీ 10 రూపాయల కార్డు కొని వేసుకునేది. కానీ ఇప్పుడు 100లేనాయే. ఈడికే అయిపోలేదుల్లో. ఫోన్లు వాడుతున్న వాళ్ళంతా మంచిగా నాలకి ముచ్చట. టెలికాం కంపెనీలన్నీ కూడా వలుక్కొని మన జేబులకు సిల్లులు పెట్టబోతున్నాయి. వీళ్ళు ఇంకో 3-4 నెలలనే ఇప్పుడున్న రేట్ల కంటే 100కి 15 రూపాయలు పెంచబోతున్నాయి. ఓ సంఘపోలు స్టడీ చేసే పిరుగు ఈ ముచ్చట. మున్పటి లెక్క 10లలో లేవాయే. రిలయన్స్ జియో ఎయిర్టెల్ ఐడియా వోడాఫోన్ బిఎస్ఎన్ఎల్ సర్కార్ కంపెనీ పక్కకు పెడితే మిగిలిన 4 అంటే 4. కస్టమర్లు చూస్తేనేమో లక్షలలో ఉన్నారు. అయితే జియో ఎయిర్టెల్ కస్టమర్లను పెంచుకుంటుంటే వోడాఫోన్ ఐడియాను ఎక్కువ కాంతలేరట. ఈ 3 నెలల్లో జియో కొత్తగా 70 లక్షల మందిని సంపాదించుకుంటే ఎయిర్టెల్ 50 లక్షల మందిని గుంజుకోవచ్చు అంటుర్రు. ఇక మనోళ్ళ నెట్ ఆడకం ఏ రేంజ్లు ఉంటుందో అందరికి ఎరుకున్నదేనాయే. 100కి 90 జిల్లాల్లో 5G సేవలు అందుతున్నాయి అంటే చూడుర్రు. ఇక గీ తీర్లు ఆడకం చేస్తుంటూ ఊకుంటాయా? మళ్ళా పోటీ కంపెనీలు సుత ఎక్కువ లేకపోయే వరకు దీపం ఉండగానే ఇల్లు సగబెట్టుకోవాలన్నట్టుగా గుంజుతానికి తయారైతున్నాయి అన్నట్టు. జర చూసుకోరి మళ్ళా. అగో మన మోతబరి చిచి మన బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండు, ఇందాం పాండి. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. ఎంత వింత న్యూస్ అంటే ఇవి 10 సార్లు ఓటేసినామే, ఒక్కసారి ఓటేసినా కలిసిండు. వాళ్ళు కలిసి మామూలుగానే కలుస్తారా? కలిసి ప్రేమలో పడ్డారు. కథం కెఫేలో ఒక ఆమె పరిచయం అయింది. ఆమె 72 years, ఈయన 22 years. ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయ్యో మన ఇద్దరు అన్యోన్యంగా ఉన్నాం కదా, నువ్వు అన్యాయం కావద్దు, పెళ్లి చేసుకుందాం అన్నారట. అరే కెఫేలో కాఫీ రే అంటే తీసుకపోయి కాపురం పెట్టినట. అందగాడు మతలబ్ కూర్చువి బాయ్. అప్పట్ల తిరుమల తిరుపతి లడ్డూల కల్తీ నెయ్యి ఆడకం చేసిందని పెద్ద లొల్లే నడిచింది. దేశమంతా తిరుపతి లడ్డూల గురించే మాట్లాడుకున్నారంటే చూడుర్రిగా. సిట్ సిబిఐ ఎంక్వైరీలా మస్తు అవినీతి జరిగిందని బయటపడే. ఒకవేళ టెస్టులు చేసినా దొరకకుండా ఉండడానికి కెమికల్స్ ఆడకం చేసిండ్రంట ఉత్తములు. 5 ఏళ్లలో 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సప్లై చేసిండ్రట. ఒక్క తిరుపతిలోనే కాదుల్లో, ఆంధ్రాల శాన గుళ్ళలా గిసోంటి పనిమంతులుండి పనితనం చూపిస్తున్నారు. అండ్లా గిదొకటి. కారు డిక్కిలో ముద్దుగా మేలుకొని సప్లై చేస్తానికి తయారున్న మూటలు ఏమున్నాయంటే భక్తులు స్వామివారికి సమర్పించిన తలనీలాలు. అవు ఆంధ్ర నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికే శటకోపం పెట్టిరు గుళ్ళె పనిచేస్తోళ్ళు. ఆడికెళ్ళి తమిళనాడుకు తీసుకుపోయి అమ్ముకుంటుర్రట. టెండర్లు పిలిచే కాడ సుత అవినీతి నడిచిందని పుట్టెడు ఆరోపణలు వచ్చినాయి అప్పట్లనే. ఇక ముచ్చట తెలిసి లోకల్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు వచ్చి ఎంటికలు తీసుకుపోకుండా ఆపి మళ్ళా గుళ్ళె పెట్టిచ్చిండు బస్తాలన్నీ. దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అహోబిలంలో ఈరోజు ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? పాత ఆఫీసర్లకు పాత ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి ఎందుకు హిమ్మతి ఇస్తున్నాడో అందరికి సమజైతుంది అనుకొచ్చిండు. ఆయన మైకుల ముంగడికి వచ్చిన రోజే ఇట్లా ఎంటికల మూటలు దొరికినాయి అంటే వెనకాలేదో మొత్లా ఉందన్నాడు. అప్పుడంటే వాళ్ళు పవర్లు ఉన్నారు, మరి ఇప్పుడు మీ ఏలువాడే నడుస్తుంది కదా సారు. ఎంక్వైరీ చేపిస్తే అయిపోయా. ఇంటికలేపోతున్నాయా ఇంకేమన్నా మాయమవుతున్నాయా తేలిపోతుంది. కానీ దేవుళ్ళకి ఇంటి దొంగలే నామం పెట్టుడే చిత్రం ఉన్నది పోరి. ఇవాళ రేపు వస్తున్న బ్యాటరీ బండ్లు రోడ్ల మీద రయ్యి రయ్యం అనుకుంటా తిరుగుతున్నాయి. కానీ దగ్గరకు వచ్చేదాకా తెలుస్తలేదులా
అసలు సప్పుడు వస్తే కదా ఎరకయ్యేది. వాళ్ళు హారన్ కొట్టేదాకా వెనక బండి వస్తున్న ముచ్చటే తెలియదు మనకి. కానీ ఇక కొన్ని బండ్లు ఉంటాయిరా నాయనా, మైక్ సెట్ పెట్టుకున్నట్టే ఉరుకుతుంటాయి. ఆగో గసొంటి బండ్లు నడిపేటోళ్ళు జరంత మంచిగినా లెగి ముచ్చట. సప్పుడు చేస్తారు సప్పుడు అని రోలర్తో దొక్కిస్తుంటే కిక్కు అనకుండా సతికిపోతున్నాయి సైలెన్సర్లన్నీ. మొత్తం 121 ఉన్నాయి. ఆదిలాబాద్ రోడ్ల మీద బడబడమని సప్పుడు చేసుకుంటా తిరిగిన సైలెన్సర్లు దెబ్బకు సైలెంట్ అయినాయి. ఆగో ఆడికిడికి రోడ్డు మీద పరిచి పరం చేపించిండు జిల్లా పెద్ద పోలీస్ అఖిల్ మహాజన్ సారు. స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. చదువుకునే పోరలతో పాటు దవాఖానలలో వైద్యం చేయించుకునేటోళ్ళకే కాదు, తొవ్వెంట పోతలకు సుతా చెవులు వలిగిపోతుంటాయి. ఒక్కపారే సప్పుడు వచ్చే వరకు దడుచుకుంటారు. అట్లనే హారన్లు సుతా బండితో వచ్చినాయే వాడాలే, పోలీస్ సైరన్ వాడినట్టు తెలిస్తే ఉన్నట్టే అని వార్నింగ్ ఇచ్చిండు సారు. లక్షలు పోసి బండ్లు కొనేది సప్పుడు కాకుండా నడిపేదానికా అని అల్కగా తీసుకున్నారనుకోర్రి. ఇంకో పారి ఎప్పుడు ఉండదు, సీదా కేసులు కట్టుడేనట. కాబట్టి సప్పుడు ఎక్కువ రాని సైలెన్సర్లతో సడకెక్కుతారో కేసుల పాలై పోలీస్ రికార్డులకు ఎక్కుతారో మీ ఇష్టం ఇక. దేశం మీది బాసుకు ఏం దంచుతున్నాయి వాళ్ళ ఆనలు. మహారాష్ట్రనైతే కింద మీద చేస్తున్నాయి. 6 దినాల నుంచి ఆగకుండా దంచుతుంటే ఆగమాగం అవుతుంది మరాఠా గడ్డ. అటు పూణేలా ఇంద్రాయణి నది పొంగే వరకు బ్రిడ్జిలు తొవ్వ పక్కనున్న ఇండ్లు మొత్తం మునిగినాయి. అటు కేరళ వాయనాడుల సుతా కొండలు ఇరిగి పడుతుంటే చిన్న గోస కాదు పబ్లిక్ ది. ఇట్లా మన దేశంలో అంతటా ఊర్ల మీదకి వరదలు వస్తుంటే ఓ తాన వరదలతో పాటు ఏమొస్తున్నాయి అంటే మంచిగా చూడుండ్రి, బాతులేమో అనుకున్నారు కాదు, ఇషంగక్కే పాములు. అగో ఈడ చూడుండ్రి పడగిప్పుకొని ఎట్లా చూస్తుందో. అటు గోడ పక్క పొంటి ఉండి మాకు ఆసరా గాండ్రి అన్నట్టుగానే నిలబడి చూస్తున్నాయి పాములు. ఆనల దంచుడుకు వరద ఊరి మీదికి నూకొచ్చుడుతోని ఇట్లా కొట్టుకొస్తున్నాయి. మరి అన్ని ఎక్కడి అంటే చైనాల ఓ ఊర్ల పాముల ఫారం నుంచి ఏం తక్కువ 900 పాములు తప్పించుకున్నాయట. ఓ కొడుకు, ఇంట్లోకి వస్తున్నదాన్ని కట్టెతోని కొడుతున్నాడు కాక. అందులో కొన్ని ఇషం పాములు ఉండే వరకు పైలంగా ఉండుండ్రి, బగ్గా పనుంటే తప్ప బయటికి రాకుండ్రి అని సాటింపేసిండ్రు ఆఫీసర్లు. ఆల్రెడీ కొందరిని గరిస్తే దావకానల్లా బెడ్లెక్కిచ్చిరట. ఇక పాములు పట్టేటోళ్ళని పిలిపించి పట్టుకునే పనిలున్నారు. పాముల ఫారం పెట్టుడేందో, అవి తప్పించుకొని ఊరి మీదికి పడుడేందో గాని మన తాన వరదొస్తే చేపలు ఉరికొచ్చినట్టు ఆడ పాములు ఉరికొస్తున్నాయి అన్నట్టు. ఇక ఇవుల్లా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్వకుండ్రి.